విప్లవమై గర్జించరా. కదం తొక్కు రారా జన సైనికుడా, బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా. ఉడుకుతోంది ఉక్కు నరం, ఉరుముతోంది హక్కుగళం. ఉడుకుతోంది ఉక్కు నరం, ఉరుముతోంది హక్కుగళం. సామాన్యుడి నిశ్శబ్దం బద్దలైతే మహోద్యమం. జనసేనొక పోరాటం, మార్పు కొరకు ఆరాటం. ఎదురు చూస్తుంది జనం, ఎగసి పడితే ప్రభంజనం. తలపట్టుకు కూర్చుంటే తెల్లారదు మిత్రమా. తలదన్నే జన సైన్యపు తెగువైను కదులుమా. కదం తొక్కు రా జన సైనికుడా, బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా. గొప్పతనం అన్నయ్యని చూశాను, దగ్గర నుండి చూశాను. పవన్ కళ్యాణ్ అన్నయ్యని ఎంత గొప్ప మనసు, ఎంత మంచి మనసు, ఎంత మంచోడంటే తన కడుపులో ఉన్నది కూడా తీసి పక్కోడుకు పెడతాడు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ కోసం క్లాప్స్ కొట్టాలి. నాలాంటి యాక్టర్లు ఎంతో మందిని ఆదుకున్నాడు పవన్. తమ్ముళ్ళు యూత్ కళ్యాణ్ అన్నయ్య 10 సంవత్సరాల నుంచి రగిలిపోతున్నాడు రా తమ్ముడు. తన సినిమాలు ఎదుర్కోవడం కోసం, మన కష్టాల కోసం, మన ఆడపిల్లల భవిష్యత్తుల కోసం, మన యువత కళ్ళల్లో తొట్టడానికి నీళ్ళు కోసం అన్నయ్య ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిండి తిప్పల నిద్ర ఆరో లేకట్ట గత శతాబ్దం నుంచి అన్ని పడుతున్న కష్టాల్ని చూసి వదిలేద్దామా అక్కడ చెప్పండి. బాబుడు మన కొనతల రామకృష్ణ అన్నయ్య అన్నయ్య గొప్పతనం గురించి అన్నయ్య, నీ గొప్పతనం గురించి హైదరాబాద్ దాకా కనబడ్డది అన్నయ్య. అక్కడి నుంచి పారేచ్చాడు అప్ప. నేను ఇంకా బస్సు ఎక్కిపోయా అరే ఆగినప్పుడు. ఎందుకంటే ఇలాంటి మహానుభావుడు ప్రాంతంలో ఉన్నప్పుడు మనం ప్రపంచంలో ఏ మూలలో అయినా సరే వచ్చి ఆ మహానుభావుని కాపాడుకునే బాధ్యత మనకు ఉంది కదా. అందుకనే నా పెట్రోల్, నా డీజిల్ ఖర్చులతో అన్ని కోసం నేను స్వయంగా, నన్ను ఎవరు ఆహ్వానించలేదు, ఎవరో రమ్మని చెప్పలేదు. అభిమానం ఉంటే ఎక్కడి నుంచైనా రావచ్చు. గుండెల్లో అభిమానం ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయవచ్చు, ఎవరి కోసమైనా నిలబడవచ్చు. అర్థమైందా? ఏడిపోయినమ్మా నీకు బంగారు రోజు కావాలా? బంగారు ఏం చెప్తున్నా అన్నయ్య తొందరపడుకో. బంగారు నీకు అబ్బరు కాదు, మెట్టు కాదు, నీకు బంగారు కాదు వస్తాయి. మరి ఇక్కడ ఈ గాజు గ్లాస్కి కమల పువ్వుకి వేసి మీరు గుర్తు ఓటేసి గెలిపించుకుంటే ప్రతి అమ్మకి అక్కడికి మన వాళ్ళందరికీ కూడా తలెత్తుకునే విధంగా చేశాను తప్పితే ఈ రోజు కూడా ఏ తప్పు కూడా చేయలేదు ప్రజా జీవితంలో. ఉడుకుతోంది ఉక్కు నరం, ఉరుముతోంది హక్కుగళం. సామాన్యుడి నిశ్శబ్దం బద్దలైతే మహోద్యమం. జనసేనొక పోరాటం, మార్పు కొరకు ఆరాటం. ఎదురు చూస్తుంది జనం, ఎగసి పడితే ప్రభంజనం. తలపట్టుకు కూర్చుంటే తెల్ల